కనీసం గంగలో మునిగి తానం చేద్దామన్నా మునిగి అన్ని నీళ్ళు కూడా లేవు. అటుకనే మీద పోసుకోవడం అయింది. ఇంతకీ మేము ఎందుకు వచ్చినాం గంగ తానం, ఏమిటికి వచ్చినాం చెప్తా, జరసేపు ఆగుర్రి. కాళ్ళు అయితే సుర్ర కాలుతాయి. కానీ ఇంత ఘోరంగా ఎడారి లెక్క ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంతినికి రాక బాగా రోజులు అవుతుంది. ఎప్పుడైనా అంతర్గాము కోట్లింగాలు అటే పోయేది ఎక్కువ. ఇప్పుడు చూద్దాం, ఒకసారి ఇటు పోదామని అనుకున్నాం. చూస్తే గంగ పరిస్థితి ఇట్లున్నది. బొట్టు నీళ్ళు కూడా లేవు కనీసానికి. ఒకప్పుడు గంగ అంటే ఫుల్ నీళ్ళు ఉండేది. ఇక్కడ అసలే ముసలు కూడా తిరుగుతాయి అని చెప్పి గప్పట్టేపారు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్సు. మొత్తం ఉష్క దిబ్బ తప్ప ఏం లేవు, సుక్క నీళ్ళు పాపం. ప్రస్తుతం మంతిలో ఉన్న గంగ పరిస్థితి గిట్లున్నది. ఒక్క బొట్టు నీళ్ళు కూడా లేవు. స్నానం చేయనికైతే ఈ నీళ్ళలో నాకైతే మనసు ఒప్పలేదు రా. అన్ని మురుకులే ఉన్నాయి, అన్ని ఆగిన నీళ్ళు అన్నట్టు. ఏదో గతిలేక వేసినట్టు అయింది కథ. కానీ మొత్తం ఎందుకు ఇట్లా అయిందో ఏమో. నాకైతే ఉష్కే ఇదంతా చూస్తా అంటే ఎడారే అనిపించింది నాకైతే. ఇక కాలంగా అయితే స్నానం చేసి దెబ్బ బురకష్టం. గుడికి పోయినాం. ఇక గుళ్ళే స్వామి యూడురి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత మంచిగా ఉన్నాడో. వెనకటి గుళ్ళు కదా, మస్తు మంచిగా ఉంటాయి ఇట్లనే. ఇక చూసిర్రా ఈ శిల్పాలు ఎంత మంచిగా ఉన్నాయో, మంచి డిజైన్లు ఎక్కిర్రు. నాకైతే భలే చిత్రం అనిపించిందిలా ఈ బండల మీద అసలు డిజైన్లు ఎట్లా ఎక్కిర్రు అని కదా. ఇటువంటి గుళ్ళు ఎంత ఎంకలైనా దొరికాయి. అసలుకే ఉన్న ఇట్నే మనం కాపాడుకోవాలి. ఇంతకీ నేను మంత్రికి ఎందుకు వచ్చినా మీకు చెప్పలేదు కదా. అయితే ఏంటంటే మా సాములు ఇలా హనుమాన్ దీక్ష తీసుకుంటారు. గదేనుల్లా అంజన మాల వేసుకుంటారు. అయితే పెద్దపల్లి నుంచి మంత్రికి వచ్చిన మాల వేసుకోవడానికని. ఇక మా వాళ్ళు పూజకు అక్కడ కూర్చున్నారు. నేను బయట నుంచి వీడియో తీస్తాను. ఇక మాల వేసుకున్న తర్వాత పెద్దపల్లి అంటే మళ్ళీ ఇంటికి వచ్చినాం అన్నట్టు. మేము ఇంటికి వచ్చి మళ్ళీ మా స్వాములు స్నానం చేసి పూజ చేసుకొని వంట చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వీడియో క్లిప్ పెడతా చూడరు. ఇక తర్వాత ఇంటికి వచ్చిన మా స్వాములు భిక్ష చేస్తారు. ఇంకా మా చిన్న స్వామి మర్చిపోయాడు. చిన్నప్పటి మాల వేసుకొని మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చేసరికి మర్చిపోయాడు. జై శ్రీరామ్ స్వామి. అయ్యో మెల్లగా మాట్లాడబడితే కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంది. ఆజ్ఞ సాములు తినుర్రి. తినముంగటి ఇట్లా ఆజ్ఞ అడిగి మరీ తింటారు అన్నట్టు. ఆజ్ఞ ముచ్చటైతే ఇక మా పెద్దోడు మా కర్రోడు సెల్ పట్టుకొని చూస్తాడు. అసలే 10th ఎగ్జామ్లు కదా, ఏం చేయాలి? 10th ఎగ్జామ్లు అయితే కూర్చుంటే చదువుకోవాలి. కానీ మాకు గాడిది అయితే ఫోన్ పట్టుకొని ఆడతాను. మాకు గాడిది. ఇక రేపు మళ్ళీ ఒక ముచ్చటతో కలుద్దాం. సరేనా? శనార్థ అందరికీ బాయ్ బాయ్.